డిలిమిటేషన్ అయితే 282 అయితే అలా 117 గెలుస్తారని చెప్తున్నాడు. ఆయన సింగిల్ డిజిట్ వచ్చేసరికి ఎందుకోసం అంటే అనేక రకాలుగా మనం చరిత్రలు చూసుకుంటే అన్ని పనులు చేసినప్పటికీ కూడా ఓడిపోయింది. రూలింగ్ గవర్నమెంట్ ఓడిపోయింది, టీడీపీ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఆ చరిత్రలు చూసినప్పుడు ఎట్లా ఉన్నదంటే ఒకసారి 94 ఎన్నికల్లో కాంగ్రెస్ 24 సీట్ల వరకు వచ్చింది. అంటే మొత్తం ఎంత సీట్లు 294 సీట్లలో. సో అట్లా అప్పుడు పనులు చేసినప్పటికి కూడా ఇక్కడ ఏమి పనులు చేయలేదు కదా. ఏ వర్గం అయినా రక్షించాలి. ఇప్పుడు రేవంత్ను ఏ వర్గం ఆయన ఎంబడి నుండి రక్షిస్తుంది? ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ వాళ్ళ కార్యకర్తలే ఇప్పటి నుంచి ఉన్న ఎంత దొరికితే కదా దోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది లేదు 20 ఏళ్ళ వరకు అని కార్యకర్తలు మాట్లాడుకునే పరిస్థితి. పోనీ పెద్ద లీడర్లు అందరూ ఏమైనా చేస్తారంటే వాళ్ళ గ్రూప్ తగాదాలు, లేదంటే నేను సీఎం అంటే నేను సీఎం, రేవంత్ ఎప్పుడు దిగిపోతే నేనైతామని చెప్పి 4 సీఎంలు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఏం చేసినా కూడా కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 31 నెలలు అయిపోయింది. ఒకవేళ ఇప్పటి నుంచి ఏదైనా ఇచ్చిన హామీలు నెరవేర్తాం అంటే కూడా ప్రజలు నమ్మరు. ఏదైనా కూడా ఏమంటారు, ఆది నిష్ఠురం కంటే అంతిమ నిష్ఠురం అంటారు కదా. ఫస్టే మంచిగా చేయలేదు. ఇక నువ్వు ఎంత చేసినా ఇక నమ్మే పరిస్థితులు లేరు. ఫస్ట్ టైం మంచిగా చేయాలా. మొదట్లే ఆరంభ శూరత్వం అంటారు కదా, ఆ శూరత్వం ఎక్కడ కనిపించలే, వినాశనమే కనిపించింది. కాబట్టి నేను ఎవరు ఎంత చేసినా కూడా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు.